అంశం విషయంలోకి వచ్చేలకి ఒక చిన్న మాటని మనం జ్ఞాపకం చేసుకుని వెళదామండి. అంటే ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. విశ్వాస జీవితంలో కూడా చాలా సార్లు మనం చూస్తున్న మాటగా, అంటే చాలా సార్లు మనం అనుభవిస్తున్న విషయానిగా మాట్లాడొచ్చు చెప్పాలంటే. ఎందుకంటే అనేక సార్లు మనం దేవుని పిల్లలం అని మనం అనుకున్నాం. దేవుడు కూడా మనల్ని ఆ అధికారానికి తీసుకొచ్చాడు, అందులోకి నడిపించాడు. అయితే కానీ ఎక్కడో ఒక చోట ఇంకా మనం నిరుత్సాహం అనే దాని దగ్గర ఆగిపోతూ ఉంటాం. ఎందుకని ఇలా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఎదురవుతూ ఉంటది. ఆ క్వశ్చన్ మార్క్ కారణం ఏంటనేది ఒకసారి మనల్ని మనం ఒకసారి చూడటానికి ట్రై చేద్దాం, పరిశీలిద్దాం. ఇందులో ఒక మాట, చిన్న మాటలు కొన్ని మనకు బాగా తెలిసిన విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. అంటే రక్షణ ఎలా జరుగుతుంది అనే విషయం చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే రక్షించబడేది ఎలాగూ, ఎలా రక్షించబడుతున్నాం, రక్షణ అనేది ఎలా ఉంది అనేది చాలా స్పష్టంగా తెలిసింది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడై ఉన్నాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయింది. అంటే రక్షించబడితే ఖచ్చితంగా జీవం ఉంటుంది, మరణం ఉండదు. మరణంలో నుంచి జీవంలోనికి దాటబడతాం అనే విషయం తెలుస్తుంది. యేసు దేవుని కుమారుడై క్రీస్తు అనే పేరు నమ్మునట్లును నమ్మి ఆయన యందు జీవం పొందినట్లు ఇవన్నీ వ్రాయబడ్డాయి. అంటే చాలా స్పష్టంగా ఉన్న విషయం ఏంటంటే, యేసు ప్రభు అని ఒప్పుకున్నాం, నా సొంత రక్షకుడని అంగీకరించాం. చాలా స్పష్టంగా దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించి దేవుని బిడ్డలుగా అందరం దేవుని సన్నిధిలో, అంటే దేవునికి ఇష్టలుగా జీవించాలనే ఉద్దేశంలో ఒక సంకల్పంతో ముందుకు వచ్చాం. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చూస్తే, ఎందుకనగా ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడను. అంటే దేవుడి నామాన్ని బట్టి ప్రార్థన చేయాలి, ఆయన ఇచ్చిన కృపను బట్టి రక్షించబడ్డాం దేవుని ఒప్పుకోవటం వల్ల. అలాగే రక్షించబడ్డాం అంటే ఖచ్చితంగా మనం నిత్య జీవంలోనికి నడిపింపబడ్డాం, మరణంలో నుంచి దాటిబడి. అలాగే జీవం పొందినట్లు, ఇవన్నీ మనకు తెలియటం కోసం జీవం పొందినట్లు మన కోసం రాయబడింది. కానీ ఎందుకని ఆ నిరుత్సాహం అనేది ఇంకా మనలో అట్లాగే ఉండిపోతూ ఉంటది? అంటే రక్షించబడ్డామని మనకు తెలుసు, మనం రక్షించబడ్డాము, ప్రభు మనల్ని నమ్ముకున్నాము, దేవుడు యేసు ప్రభు అని చెప్పేసి అంగీకరించాము, ఆయన నామంలో ప్రార్థన చేస్తున్నాము. ఎందుకు అనే ఒక చిన్న నిరుత్సాహం ఎక్కడ ఉంది అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక మాట మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఉదయం నేను లేచేటప్పుడు కూడా నాతో మాట్లాడిన మాట అది, ఇంకా నా మనసులో కదులుతున్న మాట అది. అంటే ఒక చిన్న మాట మాట్లాడాడు, ఏంటి ప్రభు అని చెప్పేసి నేను అనుకుంటున్నప్పుడు కూడా. అంటే ఒక కొమ్మరి దగ్గరికి వెళ్తాం మనం. కొమ్మరి అంటే బాగా తెలిసి ఉండొచ్చు, తెలియకపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే కుమ్మరి అంటే పాత్రలు తయారు చేసే వ్యక్తి, మట్టి పాత్రలు తయారు చేస్తూ ఉంటాడు. అంటే మట్టి పాత్ర కింద వేస్తే చాలా త్వరగా పగిలిపోద్ది, విరిగిపోద్ది. చేసేటప్పుడు సరిగా లేకపోయినా కానీ విరిగిపోద్ది వెంటనే. కానీ కుమ్మరి దగ్గరికి వెళ్ళి, కుమ్మరి ఒక పాత్రని, అంటే ఆ కుమ్మరి బాగా నేర్పరి, చాలా బాగా అన్ని పాత్రలను తయారు చేస్తూ ఉంటాడు. కానీ నేను ఆ కుమ్మరి దగ్గరికి వెళ్ళి కుమ్మరిని అడిగాను, నాకు ఒక పాత్ర కావాలి, అది కూడా నువ్వు బాగా నేర్పరేవు కదా, నీకు బాగా టాలెంట్ ఉంది, నువ్వు బాగా చేయగలవు, కాబట్టి ఇది ఇలా చేయి, నాకు నచ్చినట్టు అది అలా ఉంచు, దాన్ని ఇదిగో ఇలా చూడు, ఇలా ఉంచు, ఇలా తయారు చేయని చెప్పేసి నేను అన్ని రకాలుగా చెప్పాను. చెప్తూ ఉంటే కొంతసేపటికి ఆ పాత్ర బాగా రెడీ అయినట్టు చివరికి వచ్చేసింది. కానీ తీయబోయే టైంకి విరిగిపోయింది, పగిలిపోయింది. సగం చేయగానే ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంది, విడిలిపోతూ ఉంది, అంటే విడిపోతూ ఉంటుంది మట్టి. అంటే పనికిరాని మట్టిని తీసుకొని కుమ్మరి ఎంత నేర్పరిగా పాత్రను తయారు చేస్తున్నాడంటే, అది పూర్తిగా ఆయనకు వదిలేస్తేనేమో ఒక మంచి పాత్ర వస్తుంది, లేకపోతేనేమో నేను ఆయన అడుగుతూ ఉన్నా, నాకు ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, ఇలా వచ్చేలా తయారు చేయి, ఇలా దాన్ని మలుచు అని చెప్పేసి నేను చెప్పాను. అంటే నా డైరెక్షన్స్ నేను ఇచ్చాను కుమ్మరికి.
కానీ పాత్ర చివరికి వచ్చేలేక రాలేకపోయింది కంప్లీట్గా. అందుకని అంత టాలెంట్ కలిగిన కుమ్మరి దగ్గర కూడా నేనేమైపోయాను, నిరుత్సాహపడ్డా చిన్నగా. ఎందుకని? ఇప్పుడు మనం వాక్య భాగంలోకి వస్తే ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఒకసారి, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుచేయను. 3 విషయాలు ఉన్నాయి. దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగుచేయను. అంటే పైన ఉన్నవి ఖచ్చితంగా చక్కగా అంగీకరిస్తే కింద ఉన్నవి దొరుకుతాయి అన్నది. అలాగే అక్కడ ఇంకొక మాట కూడా ఉంది. 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, 5, 6 వచనాన్ని మనం చాలా చక్కగా చూడొచ్చు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగును. ఇక్కడ అంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తే ఎముకలకు సత్తువును, అంటే ఒక మాటలో చెప్పాలంటే పరిపూర్ణ ఆరోగ్యం. రోజు నిత్యం కంపల్సరీ మన దగ్గర ఒక హెల్దీ ఎన్విరాన్మెంటు, అలాగే హెల్దీ లైఫ్ ఉంటుందని చెప్పేసి అని చెప్తున్నాడు. మన దగ్గర ఆరోగ్యం అనేది ఎప్పుడూ ఉంటుంది అని చెప్పేసి అని దేవుడు చెప్తున్నాడు. ఆరోగ్యం అనేది ఎప్పుడూ ఉండాలి అని చెప్పేసానంటే ఇక్కడ ఒక మాట కూడా అన్నాడు 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతట్లోనూ ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అంటే ప్రారంభంలో దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఖచ్చితంగా ఏది చేసినా దేవునికి తెలియజేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అని అనుకుంటాం. నిన్న అనేటప్పుడు నాకు ఒక మాట అనిపించింది. ప్రారంభంలో చాలా ఆవేశంగా, మండుతున్న ఆవేశం కలిగి ముందుకు వస్తాం. చిన్న చిన్నగా గడిచే కొంది ఏమవుతుందంటే మంట చల్లారిపోద్ది, నిప్పు ఉంటుంది. నిప్పు చుట్టూ కొంచెం బూడిద అలుముకుంటుంది. అంటే నిప్పుకున్న వేడిని కూడా బయటికి రానివ్వదు, బూడిద అలుముకుంటుంది. కొద్దిగా కొద్దిసేపటికి అయ్యేలేకే బూడిద ఎక్కువైపోయి నిప్పు ఆరిపోద్ది. అంటే ఆత్మీయంగా దేవుని పట్ల ఉన్న ఆశ, ఆవేశం రోజులు గడిచే కొంది చల్లారిపోద్ది, దూరం అయిపోతాం. అయితే ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, ఇక్కడ చిన్న మాట మనం ముందు మాట్లాడుకున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తే, రక్షింపబడటం ఎలాగో తెలుసుకున్నాం. ఇవన్నీ మనం రక్షించబడటానికే దేవుడు రాశానని కూడా చెప్పారు. అంటే ప్రభు ప్రతి మాటని నువ్వు రక్షించబడటం కోసం, నీవు అంగీకరించడం కోసం చేశాను అని చెప్పేసి అని చెప్పారు. మరి రక్షించబడినప్పుడు ఇంకొక మాట కూడా చెప్తున్నారు, రక్షించబడిన నువ్వు ఇక నీ ఆలోచనలు నాకు చెప్పకూడదు. అంటే నేనేం చేయాలి అనేది నేను చెప్పకూడదు. ఇంకా ఎవరు చెప్పాలి? ఆయన చెప్పేది పూర్ణ హృదయంతో వినాలి, అంగీకరించాలి. అలాగే దేవుడు చెప్పేదాన్ని మనం అంగీకరించడంతో పాటు మన ప్రవర్తన అంతట్లో దేవుని అధికారానికి ఒప్పుకోవాలండి. అలా ఒప్పుకుంటేనే మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలోను, దేవుడిచ్చే కృపను పొందుకునే వారిగాను, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని, అలాగే సుఖజీవంతో గడుచు సంవత్సరాలను, దీర్ఘాయువును, ఇలాంటివన్నీ, అలాగే మనం నడిచే ప్రతి త్రోవ సరళం అవుతుంది. అందుకని శిష్యులతో ఆయన ఒక మాట అంటూ ఉంటాడు. అంటే అక్కడ ప్రసంగం చెప్పేటప్పుడు సువార్తల్లో ఒక మాట చెప్తూ ఉంటాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏం జరిగిద్దని మీరు ఆలోచిస్తూ ఉన్నారు, తర్వాత వీటన్నిటి గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా. కానీ మొదట నేను మీకేం చెప్పాను? రక్షించబడుతున్నావు అని చెప్పేసి నువ్వు దేవుడిని అంగీకరించిన వాడు అయితే నిత్యంగా ఖచ్చితంగా దేవుని చిత్తం ఏంటో ఎరుగు. దేవుడు ఏమి నిర్ణయించాడు నీ జీవితంలో, నా జీవితంలో, దాన్ని ముందు తెలుసుకో.
దేవుడు ఎలా వెళ్ళమంటున్నాడో అలాగే వెళదాం. అంటే విశ్వాసం ఎలా ఉండాలంటే ఆ నమ్మకం, విశ్వాసం యోబు జీవితాన్ని ప్రతిబింబించేలా కనిపించాలంటండి. యోబును చూస్తే మనం నిరుత్సాహం ఎక్కడ కనపడదు. ఎందుకంటే అంత శ్రమల్లో కూడా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకోండి, ఆయనకే మహిమ కలుగును గాక అన్నాడు. పౌలైతే కిందగా వచ్చేటప్పటికి మనం క్రొత్త నిబంధనలో చూస్తూ ఉంటే పౌలు గారు కూడా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యేసుక్రీస్తులో మీకు ఖచ్చితంగా అది ఒక మేలు, ఉపకారం. మనం చేసే విషయంలో మనకు మేలు కలగటానికే మనం అన్ని ఆ విషయాన్ని చేయాలి అని చెప్పేసి అని అంటున్నాడు. అయితే ప్రభు విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అంటే ముందు ఏం చేయాలనుకుంటున్నావు కూడా ప్రభు సన్నిధిలో పెట్టాలి. ఈరోజు అది కూడా చాలా విచిత్రంగా తయారైపోయింది ఒక్కొక్క చోట. అంటే ఒక్కొక్క జీవితం అంటే నేను నా గురించి అనుకుంటా ఎక్కువసార్లు. ప్రభువా ఇది చేయాలనుకుంటున్నాను, నీ చిత్తం అయితే జరిగించానని అంటాను. అంటే నేను చేయాలనుకుంటున్నానే చెప్తాను. దాన్ని కూడా ప్రభు చిత్తం, నీ చిత్తంలో జరిగించేసే అని చెబుతాను. నీ చిత్తం అయితే జరిగించనేది కాస్త నీ చిత్తంలో జరిగించేసేయి. అంటే ఇప్పుడు నేను కుమ్మరి దగ్గరికి వెళ్ళి నా ఆలోచనలు చెప్పాను, పాత్ర రాలా. కుమ్మరి తన ఆలోచనలతో ఒక పాత్రను తయారు చేశాడు. అది చాలా అందంగా తయారైంది. దాన్ని చక్కగా రెడీ చేశాడు. అది వెళ్ళి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టబడింది. అంటే నా ఆలోచనలు తీసుకొస్తే పాత్ర విరిగిపోతుంది, వ్యర్థమైపోతుంది. అదే తీసుకువెళ్ళి ఆయన ఆలోచనలకి, కుమ్మరి ఆలోచనలకి వదిలేస్తే ఏమైంది? అది ఒక అందమైన పాత్రగా నిర్మించబడింది. తీసుకెళ్ళి ఎక్కడో ఉన్నతమైన స్థానానికి హెచ్చబడింది. అంటే రాజుల దగ్గర ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ఉండొచ్చు, అధికారుల దగ్గర ఉండొచ్చు. అందమైన ఒక ఫ్లవర్ వాజ్ని తయారు చేస్తే ఒక గొప్ప అధికారి టేబుల్ మీదకి వెళ్ళొచ్చు. అది అంటే దాని స్థితి మారిపోయింది, ఉన్నతంగా పైకి వచ్చేసింది. కానీ నా ఆలోచనలు పెట్టినప్పుడు ఆ పాత్ర పనికి రాకుండా అయిపోతుంది. అంటే నిరుత్సాహం ఎక్కడ కలుగుతుంది అని చెప్పేసానంటే విశ్వాస జీవితంలో కూడా అనేక సార్లు మనం రక్షించబడుతున్నాం, మనం దేవుని దగ్గరికి దేవుని పిల్లగా అంగీకరించబడుతున్నాం. కానీ మన కుటుంబం పట్ల, మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, దేవుడు అసలు దేన్ని నిర్మించాలనుకుంటున్నాడు, ఏ విధంగా మనల్ని తయారు చేయాలనుకుంటున్నాడు అనేది మనం ఆలోచించకుండా మన నిర్ణయాలను తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసేసి, ప్రభువా నీ చిత్తంలో ఇది జరిగించు, నీ చిత్తం అయితే ఈ విధంగా నడిపించు అంటే ప్రభువు దగ్గర మనం ఒక విషయాన్ని చెప్పేటప్పుడు, ప్రభువా ఈ విషయం నీ చిత్తమేనా, అయితే నీ చిత్తంలో అయితే ఖచ్చితంగా దానికి నాకు ఒక ఆనవాలు చూపించు, దానిలో నాకు క్షేమం ఎంతో నడిపిస్తూ ఉండు, దాన్ని నన్ను తీసుకెళ్ళని చెప్పేసి అని భక్తులు, విశ్వాసులు చాలా స్పష్టంగా దేవుడి నుంచి ఆనవాలు కనుక్కొని నడుస్తూ ఉన్నారు. కానీ చిన్న చిన్నగా అదే విషయాన్ని మనం నిరుత్సాహానికి గురవటానికి కారణం ఏంటంటే ప్రభువా నాకు ఇది కావాలి, నీ చిత్తంలో నాకు దయచేయి. అంటే నాకు కావాలి నా ఆలోచన, అది కూడా నీ చిత్తంలోనే దయచేయి, నువ్వు కూడా దాన్ని ఓకే చేసి నాకు పంపించేసేయి అనేలా మనం మారిపోతూ ఉన్నాం. ఇందాక మనం పాడుకున్న పాటలు కూడా జీవితాలను మార్చేసింది దేవుని వాక్యం. అంటే ఆయన ప్రేమ ఎంతగా ఉంటుందంటే జీవితాన్ని కూడా మార్చేసి చూపించింది. కానీ అంత రక్షణ చేసిన మనం కూడా ఖచ్చితంగా మన జీవితంలో ఎందుకని మనం ఈ విషయాన్ని తీసుకెళ్లి దేవుని దగ్గర మన సొంత ఆలోచనలు పెడుతున్నామో, ఆ ఆలోచన పెట్టిన ప్రతిసారి మన ఆశ ఏమైపోద్ది, భంగం అయిపోతుంది, నిరుత్సాహపడిపోతున్నాం. అందుకనే విశ్వాసి కూడా అపవాది వాడే బాణాల్లో ఒక బాణానికి గురవుతూ ఎక్కువ లోనైపోతూ ఉండేది ఈ నిరుత్సాహమే. నిరుత్సాహం ఎందుకు గురి అవుతుంది అంటే ఈరోజు ఒకటే విషయం, నీ ప్రవర్తన అంతట్లో దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. అంటే కుమ్మరికి పూర్తి స్వేచ్ఛనివ్వాలి, కుమ్మరికి వదిలేసేయాలి. ప్రభువా ఈరోజు నా పాత్ర, నా మట్టి నీ చేతిలో పెట్టేస్తున్నా, నన్ను ఏ విధంగా మౌలు చేయాలనుకుంటున్నావు, నన్ను ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నావో తయారు చేసే, నీ చిత్తం అది, నువ్వు ఎలా తయారు చేస్తే అలాగే నడుచుకుంటూ వెళ్తా. నువ్వు తయారు చేసిన దాన్ని బట్టే నాకు ఘనత ఉంటుంది, నువ్వు చేసేదాన్ని బట్టే నేను నీ సన్నిధిలో ఎక్కువ సంతోషంగా ఉండగలను.
నేను సంతోషంగా ఉన్నానంటే, నేను పూర్తిగా దేవునికి లోబడిపోయిన ఆయన అధికారానికి ఒప్పుకున్నానంటే కుటుంబం సంతోషంగా ఉంటది. దీర్ఘాయువు, సుఖజీవంతో గడుచు సంవత్సరాలు, శాంతి అనుగ్రహించబడతాయి. ఆయన మాట విని నడుచుకుంటూ ఉంటే. కానీ ఆయనకు మనం సలహాలు ఇచ్చే విధంగా మనం చెప్తూ ఉన్నామంటే, అంటే నా ఉద్దేశాలను నెరవేర్చుకోవడం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానంటే, ఖచ్చితంగా దానిలో నిరుత్సాహమే చూస్తాం. ఎందుకంటే సామెతలు 24లో ఒక మాట ఉంది. 14వ వచనాన్ని మనం చూసినట్లయితే చివరి భాగంలో 24:14ని నీ ఆశ భంగం కానేరదు. దానిపైన ఒక మాట ఉంది. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. అంటే నిజంగా అక్కడ జ్ఞానము యేసు ప్రభు వారిని పోల్చి చెప్తున్నారు. సొలొమోను మహారాజు కూడా యేసు ప్రభు వారిని పోల్చి ఆ ప్రభువారి అంటే ప్రభువు దొరికితే నీకు అది నీకు ఎంత మేలో తెలియజేస్తున్నాను. అప్పుడు ఏం భంగం కాదంటే నీ ఆశ భంగం కాదు. ఎప్పుడు నీ ఆశ భంగం కాదు? నువ్వు కంప్లీట్గా దేవుని అధికారానికి ఒప్పుకున్నప్పుడే. నువ్వు నేను దేవుని అధికారానికి అంగీకరించి దేవుని అధికారానికి పూర్తిగా ఒప్పుకున్నప్పుడు మనం అనుకునే దానికంటే దేవుడు మన కోసం ఉద్దేశించినది గొప్పదై ఉంటుంది. అది మన జీవితంలో నెరవేరుద్ది. ఎంత స్పష్టంగా వెళుతుందంటే ఆ ఆశీర్వాదాన్ని అనుభవిస్తేనే ఆనందం అర్థమైద్ది. ఇంకెప్పటికీ అర్థం కాదు అది. అంటే మనం అట్లా అనుభవించకపోతే మనకు దాని రుచి అనేది తెలీదు. అందుకనే యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరగాలి అని చెప్పేసి అని అంటున్నాడు. దేవుడు ఉత్తముడని రుచి చూచి చేయాలంటే ఆయన ఉద్దేశాలు కూడా అంత ఉత్తమంగా ఉంటాయని దాన్ని కూడా రుచి చూడాలి. అది రుచి చూడాలంటే నేనిచ్చే ఆలోచనలు, నేను చెప్పే ఆలోచనలతో దేవుని పనిచేయమంటే అది జీవితంలో ఎప్పటికీ మనకు నిరుత్సాహంగానే, మన ఆశ భంగంగానే కనిపిస్తుంది. కానీ మన ఆశ భంగం కాకూడదు అని చెప్పేసానంటే ఆయన చిత్తానికి పూర్తిగా లోబడిపోయి వదిలేసేయాలి. దేవుడు ఏం ఉద్దేశించాడో అదే జరగనివ్వాలి. అందుకనే ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్న మాట ఏంటంటే రక్షించబడటం గురించి చాలా బాగా తెలుసు. యేసు దేవుని కుమారుడని నమ్మాలి. ఆయన నమ్మి యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి ఆయన నామమందు జీవాన్ని పొందుకోవాలి. రక్షించబడాలి, హృదయం యందు విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. అన్నీ బాగానే చేస్తున్నాం. కానీ చివరకు వచ్చేలేకే ఆశీర్వాదాన్ని అంటే మనం ఏం చేయాలి, నేను ఎలా ఉండాలి, నేను ఎలా ఎదగాలి క్రీస్తులో అంటే నా ఆలోచనలు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేస్తున్నాం. మన ఆలోచనలు తీసుకెళ్ళి దేవుడి దగ్గర ఉంచేస్తున్నాం. అవి ఎప్పటికీ ఖచ్చితంగా మనం ఈ లోకం వరకే ఆలోచించగలం, ఇక్కడ వరకే. ఎందుకంటే ఈ లోకంలో నేను ఒక స్థాయికి రావాలి, నా పిల్లలు ఒక స్థాయికి రావాలి అని చెప్పేసి అని ఆలోచిస్తాం. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి ఖచ్చితంగా అవసరమైంది నెమ్మది, శాంతి. ఈ రెండు ఉండలేవు అని చెప్పేసి అంటే, ఒక చోట లేవు అని చెప్పేసానంటే ఎక్కడో మనం దేవుని చిత్తాన్ని కాకుండా మన ఆలోచనలు నెరవేరుస్తున్నాం. మనం అన్ని విషయాల్ని మొదలు పెడతాం, ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా అది ఆగిపోతూ ఉంది, లేకపోతే దానివల్ల అంతరాయం వస్తుంది, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది అంటే ఖచ్చితంగా మనం ఎక్కడో దేవుని చిత్తానికి ఇవ్వకుండా మన ఆలోచనలు నెరవేరుస్తున్నాం, మన ఆలోచనలు నడిపించాలని చూస్తున్నాం. అందుకని అక్కడ ఆగిపోతుంది అది. దానివల్ల మళ్ళీ మనం నిరుత్సాహపడిపోతున్నాం. అంటే విశ్వాసి జీవితంలో నిరుత్సాహానికి కారణం ఏంటంటే మన ఆలోచనలు మనం దేవునికి చెప్పడం కాదు. దేవునికి చెప్పటమే మనం అక్కడ నిరుత్సాహపడటానికి కారణం. మనం దేవునికి మన ఆలోచనలు కాదు, దేవుని ఆలోచన ఏంటి నీ జీవితంలో, నా జీవితంలో, దేవుని ఉద్దేశం ఏంటి, నిజంగా దేన్ని ఉద్దేశించి నన్ను నడిపిస్తూ ఉన్నావో దాన్ని రోజు నాకు గుర్తు చేస్తూ ఉండు, ఒక మాటతో జ్ఞాపకం చేసుకొని. వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంటుంది. అడిగితే వెంటనే
దేవుడు లేఖన భాగంతో ఎవరో ఒకరితో మాట్లాడతాడు. ఎందుకంటే ఇది చాలా స్పష్టంగా మౌనంగా ఉండే విషయం కాదు. ఎందుకంటే మనం అడగగానే దేవుడు చెప్పడు, మాట్లాడు అంటానికి లేదండి. ఎందుకంటే జంతువులు కూడా మాట్లాడిచ్చింది దేవుడు. అవి కూడా తిరిగి మనుషులకు సమాధానం చెప్పినాయి. బైబిల్ గ్రంథంలో ఆ మాటలు కూడా రాసి ఉన్నాయి. అంత స్పష్టంగా ఉంటది. అయితే ఎందుకు ఈ కుమ్మరి విషయం ఎందుకు వచ్చిందంటే, ఈరోజు దేవుని చేతితో మనం ఒక మట్టి ముద్దలాగా ఉంచబడ్డాం. రక్షించబడిన తర్వాత నూతనంగా జన్మించాం. రక్షణ గురించి అందరికి తెలుసు, అందరం రక్షించబడిన వారమే. రక్షించబడిన తర్వాత మనం ఒక నూతన అంటే కొత్తగా వచ్చిన మట్టి ముద్ద లాంటి వాళ్ళే. మట్టి ముద్దను మనం తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టి నాకు నచ్చిన పాత్రగా తయారు చేయని అంటామా? లేకపోతే నువ్వు నన్ను విలువగల పాత్రగా తయారు చేయి, నీకు ఏది ఇష్టమో ఆ ఇష్టం వచ్చిన పాత్రగా నన్ను తయారు చేసి నీ చిత్తం ఏంటో నా జీవితంలో జరిగించి నాకు ఆ విలువను ప్రసాదించు, నాకు ఆ విలువని ఇవ్వు అని చెప్పేసి అని అడుగుతామా? నువ్వు నేను నా ఆలోచనలు చెప్పి తయారు చేసామంటే ఖచ్చితంగా ఆ పాత్ర చెడిపోతుంది. మనం మధ్యలోనే నిరుత్సాహానికి గురవుతాం. అందుకని చాలా ఆవేశంతో దేవుని సన్నిధికి వస్తాం. మొదట్లో చిన్న చిన్నగా అది చల్లారిపోయి చిన్న చిన్నగా అది మసిపట్టేసి కొన్నాళ్ళకి నేను అనుకున్నది ఏది జరగట్లేదు కదా అనే ఉద్దేశంలోకి వెళ్ళిపోయి అసలు దేవునికే దూరం అయిపోయే స్థితికి వచ్చేస్తాం. అందుకనే పూర్ణంగా పరిపూర్ణంగా మన ప్రవర్తన అంతట్లో ఏ విషయానికైనా సరే దేవునికి అడ్డుగా పెట్టకుండా ప్రతి విషయాన్ని దేవుని చిత్తానికి వదిలేసి, ప్రభు నా ప్రవర్తన అంతట్లో పూర్ణ అధికారం నీదే, అంటే నా మట్టి ముద్దను నీ చేతిలో పెట్టేశాను, నీ ఇష్టం, నువ్వు ఈరోజు ఏ పాత్రం చేయదలుచుకున్నావో నీ ఇష్టం, నేను దానికి అంగీకరించి నీ ఎదుట లోబడితే ఖచ్చితంగా నువ్వు నన్ను విలువగల స్థితికి తీసుకొస్తావు. ఆ స్థితికి నేను రావాలంటే ఖచ్చితంగా నా ప్రవర్తన అంతట్లో నీ అధికారానికి ఒప్పుకోవాలి. ఇంతవరకు నేను ఆ పని చేయలేకపోయానేమో, ఎక్కడన్నా ఆగిపోయి ఉన్నానేమో, అందుకని నేను కూడా నిరుత్సాహపడుతున్నా విశ్వాసిగా ఉండి. క్షమించమని అడిగి మనం ప్రవర్తన అంతట్లో దేవుని అధికారానికి ఒప్పుకుందాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం. ఎందుకంటే మాట కంటే జీవితం ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ఎదుటి వాళ్ళు మనల్ని చూస్తారు, ఆ జీవితం ద్వారానే ఎక్కువ ప్రభావితం అవుతారు. అందుకని మాట కంటే జీవితం ద్వారానే మార్చడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన పరిస్థితులు మార్చిద్ది, మన జీవితం వ్యక్తిని మార్చడానికి సహాయపడిద్ది. ఎందుకంటే క్రీస్తును కలిగిన జీవితం క్రీస్తునే చూపిస్తుంది. క్రీస్తు తయారు చేసిన పాత్ర అంటే ప్రభు తయారు చేసిన పాత్ర ప్రభువునే చూపిస్తుంది. ఒక కుమ్మరి తయారు చేసిన వస్తువు ఆ కుమ్మరిలో ఉన్న టాలెంట్ని, అంటే ఆ కుమ్మరిలో ఉన్న ప్రతిభని ఆయనకి ఇచ్చి ఆయన చేసే ఘనతని చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన కుమ్మరి అత్యంత నేర్పరి, సృష్టినే సృజించిన కుమ్మరి ఆయన. మరి ఆ కుమ్మరి చేతిలోకి నువ్వు నేను వెళ్ళి విలువగల వాటిగా మారాలి. నిరుత్సాహపడకుండా విలువగల వాటిగా మారి దేవుని సన్నిధిలో మహిమను కలిగి ఉండే విధంగా ఉండాలి. అలాగుండటానికి దేవుడు మనందరికీ తన కృపను దయచేయను గాక. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి